ఇక గూడెం మైపాల్ రెడ్డి కథ మనం చూడొచ్చు. కాటా శ్రీనివాసు అక్కడ కాటా శ్రీనివాసు గూడెం మైపాల్ రెడ్డి కథ రెండు వర్గాలుగా విడిపోయిండ్రు. గూడెం మైపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిండ్రు రేవంత్ రెడ్డి పార్టీ మీద. కానీ నా ఇష్టం, నేను కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటా, అది నా క్యాంప్ ఆఫీసు, నా ఇష్టం ఉన్న ఫోటో పెట్టుకుంటా, మీరెవరు నాకు చెప్పడానికి, నేను కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటా, మీరెవరు నన్ను అన్నదందుకు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిండు గూడెం మైపాల్ రెడ్డి. అంతకంటే ముందుగాల గూడెం మైపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు కాంగ్రెస్ నాయకులు. కాటా శ్రీనివాస్ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడెం మైపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు, దాడికి తెగబడ్డరు. తర్వాత ఇంకో ముచ్చట ఏంటంటే దానం నాగేందర్కి ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇస్తలేడు రేవంత్ రెడ్డి. దాదాపు ఆయన దావోస్ పెట్టుబడులకు పోయిండ్రు కదా, దావోస్ పెట్టుబడులకు పోయినప్పుడు 2-3 సార్లు అటాంకలు పోతే మా ముఖ్యమంత్రి సార్ మిమ్మల్ని రావద్దన్నారు, అవసరమంటే వెళ్తా అన్నారు, కానీ ఊకేడికి తిరుగుడు వద్దన్నారు అని చెప్పేసి ఈ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను ఈ దానం నాగేందర్కు అపాయింట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదట. పరం దానం నాగేందరు ఎమ్మెల్యేగా ఉన్నాడు, అటు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తూ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పేసి రప్పించుకున్నారు. రప్పించుకున్న తర్వాత ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు, ఓడిపోయిండ్రు. ఓడిపోక ముందే వీళ్ళు ఏం చేసిండ్రు, రాజీనామా చేయమన్నారు ఎమ్మెల్యే పదవికి. అమ్మో అటు కాకుండా ఇటు కాకుండా అయితే ఆగమవుతుంది అని చెప్పేసి దానం నాగేందర్ రాజీనామా చేయలే. ఇప్పటి వరకు దానం నాగేందర్కి అపాయింట్మెంట్ ఇవ్వలే. ముంగడ నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది పరిస్థితి. మొన్న సభ చూసిన తర్వాత కూడా వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాలేదట, వాళ్ళకు ఏం చేయాలనో అర్థం కాలేదట. అయ్యో ఇలా రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కనీసం రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితులు కూడా లేవు తెలంగాణ సమాజము. అయ్యో మనం అనవసరంగా పార్టీ మారినామని చెప్పేసి వాళ్ళు పీల్ అయినరట, బాగా అంటే బాగా పీల్ అయినరట, ఇప్పటికీ పీల్ అయితానే ఉన్నారట. రైట్, మొత్తం మీద ఆ పరిస్థితి కనబడతా ఉన్నది ఇక్కడ. ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అంతర్మదనంలో మునిగిపోయినరు. వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమాలలో పాల్గొనడానికి లేదు, ఎక్కడికి పోవడానికి లేదు. కనీసం బాజాప్తా దర్జాగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని జనాలలో తిరిగే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని జనాలలో తిరిగే పరిస్థితి లేదు. మీ పార్టీ మారిన ఎమ్మెల్యేది ఏ పార్టీ అంటే అటు కాంగ్రెస్ అని చెప్పుకుందామంటేనేమో అటు సుప్రీంకోర్టు ధర్మాసనము ఆయనకు అనర్హత వేటు వేసేటట్టున్నది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకుందామనంటేనేమో ఏ ముఖం పెట్టుకొని వేసుకుందాము, ఒకవేళ వేసుకున్నా కూడా వాళ్ళు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తాము అన్నట్టు. మొత్తం మీద దేవుని కండువలు మేము కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారట.